మీరు మీ కార్లో కూడా ఏదైనా టెక్నికల్ వర్క్ చేయించాలి, లైక్ ఈసీఎం రిలేటెడ్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, స్పీడోమీటర్ గానీ, లైక్ ప్రోగ్రామింగ్ గానీ, డిపిఎఫ్ ఇష్యూలు గానీ ఇలాంటి చేయించాలంటే ఈ వీడియో చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు, ఎక్కడ చేయించాలి ఎక్కడ చేయకూడదని. లక్షల రూపాయలు నాశనం చేసుకుంటారు ఈ వీడియో చూడకపోతే. ఒక్కసారి చూడండి కంప్లీట్ గా. ఇదైతే బేస్ 6 నుంచి బేస్ 4 కి కన్వర్ట్ చేయాలి అని చెప్పి కస్టమర్ వేరే తీసుకెళ్లారండి. దీన్ని కంప్లీట్ గా నాశనం చేసేశారు. అసలు ఇన్కరప్ట్ ఫైల్ వేసి చండాలం అయిపోయింది. వచ్చి చూసి చెక్ చేశాను, నా దగ్గర తీసుకొచ్చారు. ఈ స్టోరీ అంతా అయిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేసి చూస్తే ఫస్ట్ మీరు వీడియోలో చూడొచ్చు, ప్రతిది చూస్తాను. ఫస్ట్ నీడిల్స్ ఏం పని చేయట్లేదు, మీటర్ వర్క్ అవ్వట్లేదు. సరే అంతా వర్క్ చేసి మీటర్ అంతా రెడీ చేసి మీటర్ వేసాను. సరే వర్క్ అయింది, ఓకే వెల్ అండ్ గుడ్ అని కస్టమర్ కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. వెంటనే చూస్తే తీరా ఓడోమీటర్ రీడింగ్ లో అసలు రీడింగ్ రావట్లేదు, ఎర్రర్ వస్తుంది, ఎంత తిరిగామనేది చూపించట్లేదు. సరే ఇవంతా చేయాలంటే ఈసీయూతో కమ్యూనికేషన్ చేయాలి. ఇదంతా ప్రోగ్రామ్ అండి, ల్యాప్టాప్ లో చేయాలి. సరే తీసేయన్ని చేశాను. చేస్తాను కనెక్ట్ చేసి చూస్తుంటే ఎంత ట్రై చేసినా గానీ ఈసీఎంతో కమ్యూనికేషన్ అవ్వట్లేదు, ఎంతసేపు కనెక్ట్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతుంది. సరే కంప్లీట్ గా ప్రోగ్రామ్ మొత్తం రీరన్ చేసి న్యూ ఫైల్ వేసి స్క్రాచ్ నుంచి మొత్తం బిల్డ్ చేశానండి. మొత్తం బిల్డ్ చేసిన తర్వాత వర్క్ అయింది. వర్క్ అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. 1,00,000 చూపిస్తుంది. యాక్చువల్ గా కస్టమర్ తిరిగింది ఓన్లీ 35,000. మళ్ళీ 1,00,000 తిరుగుతుంది చూపించి మళ్ళీ దీనికి సెక్యూరిటీ యాక్సెస్ ఉంటది. మళ్ళీ యాక్సెస్ రైట్స్ తీసుకొని మొత్తం బిల్డ్ చేశానండి. మొత్తం బిల్డ్ చేస్తే కంప్లీట్ గా కస్టమర్ ఎంత తిరిగారో అంత రెడీ అయ్యి కంప్లీట్ గా వర్క్ అయింది. లాస్ట్ లో మీరు వీడియోలో చూసుకోవచ్చు 35,000 సంథింగ్ చెప్పారు. సేమ్ ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చాను. ఒక 5-10 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. ఈ సెక్యూరిటీ యాక్సెస్ గానీ ఇవంతా చాలా కాంప్లికేటెడ్ అండి. చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే తప్ప చేయొద్దు ఇట్లాంటి. డబ్బుల కోసం ఇలా కస్టమర్ల కార్లు అయితే సర్వనాశనం చేయొద్దు. మీకు వర్క్ తెలిసే చేసి ₹1 ఎక్స్ట్రా తీసుకోండి, ఇలా అయితే చేయొద్దు. ఈ వర్క్ చేస్తున్నంత సేపు నేను ఏం ఫీల్ అయ్యానంటే ఎవరో అరగుండు కొట్టి వదిలేస్తే నేను పూర్తి చేస్తున్నట్టు ఫీలింగ్ అండి నాకైతే. సో ప్లీజ్ మీకు ఇలాంటి వర్క్ ఏదైనా కావాలంటే ఒక్కసారి ప్లీజ్ విజిట్ అండ్ కాంటాక్ట్ విష్ణు మోటార్స్ నెల్లూరు అండి. అంతా అయిపోయిన తర్వాత అక్కడ మనీ ఇక్కడ మనీ అంతా వేస్ట్ అండి. సో ముందే ఒకసారి విష్ణు మోటార్స్ ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.